నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. కిలారి ఆనంద్ పాల్ ఆంధ్ర రాష్ట్రంలో చిట్టివలస చిన్న గ్రామంలో జన్మించిన కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సువర్తికుడిగా ఎదిగారు. ప్రపంచ దేశాల అధ్యక్షులతో సత్సంబంధాలను కలిగి ఉండడం గమనార్హం. అమెరికా సెనెట్లో ప్రసంగాలు చేశారు. యుద్ధాలను ఆపాలని పిలుపునిచ్చారు. ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రచారకుడిగా పేరు ఉన్నప్పటికీ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొన్నిసార్లు హాస్య పాత్రగా అవమానాలను ఎదుర్కొన్నారు. అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ శాంతి సందేశంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కిలారి ఆనంద్ పాల్ పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ సందర్భంగా కిలారి ఆనంద్ పాల్ పై సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే. ఇవాళ మనం మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ అని చెప్పవచ్చు. ఏం ఇబ్బంది ఏం లేదు. సర్కార్ ఇండియా చెప్పడానికి ఎటువంటి వెనకడుగు వేయదు. ఆంధ్ర రాష్ట్రంలో చిట్టి వలసలో పుట్టినటువంటి కిలారి ఆనంద్ పాల్ ఇవాళ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగిన ప్రస్థానం. గతంలో కేఏ పాల్ను కలవడం అనేది ఒక అదృష్టంగా భావించిన ఆ దేశాధినేతలు అంటే ప్రధానమంత్రులు కూడా అదృష్టంగా భావించిన నేపథ్యం. అతని ఆశీస్సులు తీసుకోవడానికి ఎక్కువగా పోటీలు పడ్డ నేపథ్యం. కేఏ పాల్తో ఫోటో దిగటం అనేది ఒక మెమరీగా గుర్తుంచుకునే విషయంగా ఆ రోజున మాట్లాడుకున్న నేపథ్యం. 150 దేశాల పై చిలుకు కేఏ పాల్ సందేశాలను వింటూ కేఏ పాల్ ఇచ్చే శాంతి సందేశాలకు వాళ్ళు మంత్రముగ్ధులు అవుతున్న పరిస్థితి. మొన్న జరిగిన అమెరికన్ అసెంబ్లీలో ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా. అటువంటి అమెరికాలో అసెంబ్లీలో కేఏ పాల్ మాట్లాడడానికి అవకాశం రావడం, కేఏ పాల్ శాంతి సందేశాన్ని ఇవ్వడం, ప్రపంచ దేశంలో అగ్రగామి దేశమైన అమెరికా అధ్యక్షుడు సైతం ఆనందంతో చప్పట్లు కొట్టడం, తన్మయత్వాన్ని చెందడం ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం, ఆలోచించదగ్గ విషయం. కేఏ పాల్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఒక శక్తి అనేది ఆలోచించాల్సిన విషయం. 152 దేశాలలో అధ్యక్షులు సైతం అతన్ని గౌరవిస్తున్న నేపథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన మన తెలుగు బిడ్డకి మనం ఇస్తున్న గౌరవం ఏంటి అనేది ఇవాళ అమెరికన్ అసెంబ్లీలో కేఏ పాల్ మాట్లాడిన తర్వాత ఇవాళ గ్రామ స్థాయి నుంచి జరుగుతున్న చర్చ. ప్రతి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఇవాళ సెల్ ఫోన్ అందుబాటులో ఉంది, సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు, తెలుసుకుంటున్న నేపథ్యం ప్రజలు. ఈ పరిస్థితుల్లో కేఏ పాల్ విషయానికి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమెడియన్గా ముద్రపడిన నేపథ్యం. ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నటువంటి వ్యక్తి తన పుట్టిన రాష్ట్రంలో ఒక కమెడియన్గా మారిపోవడం అనేది ఇవాళ పెద్ద చర్చనీయాంశం. కేఏ పాల్ అసలు కమెడియన్గా వర్ణించింది ఎవరు? కేఏ పాల్ని కమెడియన్గా ఎందుకు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది? కేఏ పాల్ కమెడియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అయ్యారు? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కేఏ పాల్ను ఒక కమెడియన్గా చూపించడానికి ప్రయత్నం చేసిన నేపథ్యం, ఆ విధంగా కొంత సక్సెస్ అయిన నేపథ్యం. అసలు ఆ విధంగా కమెడియన్గా చూపించడానికి కారణం ఏంటి? కేఏ పాల్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రపంచ దేశాల్లో గుర్తింపు కలిగిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం తన పుట్టిన రాష్ట్రంలోనే ఈ విధంగా కావడానికి కారణం ఏంటి? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా? కేఏ పాల్ను ఆ విధంగా దిగజార్చడంలో ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి? కేఏ పాల్ స్వయంకృత అపరాధం ఏమైనా ఉందా? స్వయంకృత అపరాధంతోనే ఈ విధంగా కమెడియన్గా మారారా? ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్న నేపథ్యం. అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని పెంచినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మనవాడిని మనం గౌరవించుకోవడం, మనవాడిని మనం హక్కున చేర్చుకోవడం అనేది ప్రధానంగా ఇవాళ వినపడుతున్న విషయం.
ఎక్కడ చూసినా ఇదే విషయం. కేఏ పాల్ అనే వ్యక్తి మనవాడు అని ఇవాళ హక్కును చేర్చుకుంటున్న పరిస్థితి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కేఏ పాల్ చరిత్రను తెలుసుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా ఆఖరిగా మన సర్కార్ ఇండియా మనం చెప్తున్న విషయం ఏమిటంటే, ఏది ఏమైనా అగ్రస్థానంలో అగ్ర దేశాల మధ్య మరి ఉన్న వ్యక్తులైనా, మరి పట్టణ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా, మన స్వతంత్ర దేశంలో అనేక మంది ఉన్నత శిఖరాలకు అధిరోహించారు. ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. మన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవానికి వన్నె తెచ్చారు. ఆంధ్ర ప్రజలకి ప్రపంచ దేశాలలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చే విధంగా మరి మన వాళ్ళు ఎదిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఏది ఏమైనా ఒక వ్యక్తికి జీవిత ప్రమాణంలో మంచి కాలం రావచ్చు, చెడు కాలం రావచ్చు. ప్రపంచ దేశాలు గౌరవించిన కేఏ పాల్ ఆంధ్ర రాష్ట్రం తన పుట్టిన గడ్డ మీద అతనికి గౌరవ మర్యాదలు ప్రజలు ఇవ్వకపోవడం అనేది ఇవాళ బాధాకరమైన విషయం. కేఏ పాల్ని ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ కేఏ పాల్ని వ్యక్తిత్వ హననం చేసే విధంగా మరి కేఏ పాల్ని ఒక కమెడియన్గా చూసి కమెడియన్గా మాట్లాడడం అనేది మరి బాధాకరమైన విషయమే. పుట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఇతర దేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మన ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా ఎదిగినటువంటి వారికి మనం వారిని చూసి మన భావితరాలకు వారి విషయాలను చెప్పి మన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని, ఇది మన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి, ఇది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ విధంగా వెళ్ళారు, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత గౌరవప్రదమైన గుర్తింపు ఉందనే విషయాన్ని మనం భావితరానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ